14th భయం లేదా సార్? 14th అన్ని సినిమాలు ఉన్నాయి. చేయను అంటే 14th చాలా మూవీస్ ఉన్నాయి, కొంచెం పెద్ద మూవీస్. కానీ ముందు నుంచే మీరు వస్తున్నట్టుగా ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ప్రెజర్ ఉంటుంది కదా కొంచెం, ఎట్లాగైనా థియేటర్ ప్రెజర్ అవుతుంది. అంటే ఈ సినిమాకి అయితే థియేటర్ ప్రెజర్ అయితే లేదు. సో కంటెంట్ నచ్చితే ఆడియన్స్ వస్తారు అని చెప్పి అంతే, దట్స్ ద ధైర్యం అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎవరితో రిలేషన్ ఉండాలన్నా కూడా పక్కన చివరికి అడ్ చేసి ఇటు చేసి ఒక డాట్ కలుస్తుంది. అక్కడ మధురాశ్రీధర్ ఉంటాడు. అలాంటి మధురాశ్రీధర్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు? గ్యాప్ తీసుకుంటున్నారా? గ్యాప్ వస్తుందా? లేదు అంటే కథ చెప్పడానికి టైం పడుతుంది కదా అన్న. సో ఇట్స్ ఆల్ అబౌట్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ స్టోరీ అంతే, దట్స్ ఆల్. సరే, ఏబిసిడి తర్వాత చాలా టైం పట్టింది నిజంగా మీకు కూడా. సేమ్ ఆన్సర్ అది కాకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మీకు లేట్ అయిందని చెప్పరా? ఏబిసిడి తర్వాత నేను ఒక వెబ్ సిరీస్ చేశానండి, అహనా పెళ్ళంట అని రాజస్థాన్తో Z5కి. సో దాని తర్వాత ఈ కథ మీద కూర్చున్నాం. సో గ్యాప్ వాజ్ నెవర్ దేర్. ఇన్ బిట్వీన్ చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. గ్యాప్ అయితే ఏం లేదండి. కానీ సినిమా చాలామంది చూసారంట. ఇందులో నిజంగానే తరుణ్ భాస్కర్ రేంజ్ కామెడీ గురించి మాత్రం విపరీతంగా చెప్తున్నారు బయట. అంటే సినిమా చాలామంది చూశారు ఆల్రెడీ. మధురాశ్రీధర్ గారు వెల్విషర్స్ అయి ఉండొచ్చు, విక్రాంత్ గారి ద్వారా అయి ఉండొచ్చు, మీ ద్వారా అయి ఉండొచ్చు. చూసిన వాళ్ళు మాత్రం హిలేరియస్గా చెప్తున్నారు సినిమా గురించి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. ఎందుకు అంత ముందుగా చూపించాల్సి వచ్చింది సినిమాని? మిత్రులు ఎవరైనా? నేను ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే ఫస్ట్ నుంచి కూడా 2015 నుంచి ఏ సినిమా తీసినా కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపెడతా ఉంటాను. సో అంతే, పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా 10 షోలు ముందే చూపెడతాను అందరికీ. ఇప్పుడు మేము పెళ్లి చూపులు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా 30 షోస్ వేసాము. నా సినిమాలు అన్నీ కూడా ముందు ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే ఒక 10 షోలు ఈజీగా చూపెట్టి ఏదైనా ఉంటే చిన్న చిన్న చేంజెస్ ఏదైనా చేయడానికైనా జస్ట్ టు నో ద ఆడియన్స్ పల్స్ అంతే. సో దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా వేసాం. సో సంతాన ప్రాప్తి వస్తూ హిట్ ప్రాప్తి వస్తూ అని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక మంచి అంటే సమాజంలో ఉన్న ఒక మంచి పాయింట్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న సినారీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఒక ఫ్యామిలీ బాండ్ ఇంకా పెరగాలి. సో ఆ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కావడానికి కపుల్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ప్రస్తుతం సొసైటీలో చూస్తున్నాం. దాని చుట్టూ జరిగేటువంటి డ్రామాను కూడా మనం ఫేస్ చేస్తున్నాం కొంతమంది. సో దాన్ని స్క్రీన్ మీద ఎలా తీసుకురాబోతున్నారు అంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. సో దాన్ని ఎలా ఎంటర్టైన్ వేలో తీసుకెళ్తున్నారని మీ కంటెంట్ కనబడుతుంది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇది సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనేది? అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుద్దా లేదా అని తెలియదు నాకు. బట్ ఇట్ కేమ్ అవుట్ సో వెల్ యాక్చువల్గా. వెరీ ఎంటర్టైనింగ్ సినిమా అండ్ వెరీ కాంటెంపరీ సబ్జెక్ట్. అంటే ఇది గత 15 years నుంచి ప్రతి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో అత్యంత ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి డ్రా చేసుకున్న లైన్ అనమాట ఇది. సో వీ అడ్రస్డ్ ఇట్ వెరీ సెన్సిబుల్లీ అండ్ సెన్సిటివ్లీ. ఎక్కడ లైన్ దాటకుండా, ఒక్క బూతు లేకుండా ప్రాపర్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్ లాట్ ఆఫ్ కామెడీ అనమాట. సో విక్రాంత్ గారు, సో ఈ లైన్ చెప్పగానే మీకు ఏమనిపించింది? ఎక్కువగా అంటే ఈ లైన్ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది సో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు అనేది సో జనరల్ పర్సెప్షన్. కానీ మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పెళ్ళైన తర్వాత ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే సో హాస్పిటల్ చుట్టూ మనం చూస్తున్నాం. సో ఈ లైన్ చెప్పినప్పుడు ఒక యంగ్స్టర్గా మీకేమనిపించింది, ఒక ఆడియన్గా? సార్ నాది కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండే. అండ్ నేను చాలామందిని చూశాను ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీలో కొంతమందిని. సో చదివినప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది చెప్పాల్సిన కథ అనిపించింది. అంటే ఇది పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక ప్రాబ్లం అయితే ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఆ సోషల్ ఇష్యూస్ చుట్టూ జనాల మధ్యలో, సో అది కూడా చెప్పాలి. ఆ మెంటల్ అగని అనేది చాలా పెద్ద అగని బేసిక్గా. కానీ ఈ స్క్రిప్ట్ అలా అని చెప్పి దీన్ని ఏదో ఒక ప్రీచీగా అలా వెళ్లకుండా ఒక లైట్ హార్టెడ్ వేలో బట్ అట్ ద ఎండ్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చేట్టు రాసిన స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ చదివినప్పుడే ఐ వాజ్ సోల్డ్ కంప్లీట్లీ. ఇది కంపల్సరీగా చేయాలి అనిపించింది, చేశాను. శ్రీధర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సాంగ్ బాగుంది, ట్రైలర్ బాగుంది. అంటే సంతాన ప్రాప్తి రస్తు టైటిల్కి మీరు చూపించిన ట్రైలర్కి
అండ్ రిలీజ్ డేట్ కూడా నవంబర్ 14th, అంటే పిల్లలు పుట్టకపోవటం అనే ఒక కాన్సెప్ట్ మీద తీసుకుని నవంబర్ 14th చిల్డ్రన్స్ డే రిలీజ్ చేయటం అనేది సో క్వైట్ ఆపోజిట్. సో ఏంటి సార్ అంటే ఈ పర్టికులర్గా ఈ డేట్ గురించి సినిమా స్టోరీ విన్నప్పుడే పలానా ఈ డేట్ వస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నారు? అండి, ఇట్ హ్యాపెండ్ అంతే. ఇట్స్ వెరీ కోఇన్సిడెన్స్ అనమాట. చూస్తూ ఉన్నాం ఏ డేట్ అని లాస్ట్ 1 month నుంచి చూస్తూ ఉన్నాము. 30th పెద్ద సినిమాలు వస్తున్నాయి, 7th 14th. సరే, ఐ థాట్ నవంబర్ 14th ఈజ్ ద రైట్ డేట్. సో mid-November, మళ్ళీ 3rd week of November కొంచెం డల్గా ఉంటుంది సీజన్. మళ్ళీ December 1st నుంచి మళ్ళీ బాగుంటుంది. సో ఐ థాట్ ఈ సీజన్కి ఇది లాస్ట్ డేట్ అనిపించింది. యాదృచ్ఛికంగా కలిసింది ఆ రోజు నవంబర్ 14th రోజున చిల్డ్రన్ డే రోజున సంతాన ప్రాప్తి రిలీజ్ అనేది. డైరెక్టర్ సంజయ్ రెడ్డి సార్, అంటే కాన్సెప్ట్ మీరు రెడీ చేసుకున్నప్పుడు, అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేస్తాం. సో పిల్లలు పుట్టకపోవటం అండ్ స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండటం ఇలాంటి వాటి మీద మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసి ఉంటారు కదా. సో రియల్గా కూడా ఎంత ఉంది ఏంటి, ఐ మీన్ ఏం జరుగుతుంది ఏంటి అని వర్క్ చేసినప్పుడు మీరు సర్ప్రైజింగ్గా షాక్ అయిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నిజంగా మీరు సెర్చ్ చేసినప్పుడు. లేదు చేసేవాడి. అంటే మా ఫ్యామిలీలోనే కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడే బేసిక్గా ఐడియా పుట్టింది, ఫ్రెండ్స్లో ఉంది. సో ఎందుకో ఇది అంటే ఇప్పుడు మీరు సార్ అన్నట్టుగా మీరు ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరితే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ ఈ మధ్య IVF కానీ ఇవన్నీ వచ్చేసాయి. సో ఎక్కడో ఈ రీసెర్చ్లో భాగంగా అంటే ఒక విషయం ఏమర్థమైందంటే అండి, చాలామంది ఫ్యామిలీస్లో ఇప్పటికీ పిల్లలు పుట్టట్లేదు అంటే ఓన్లీ అమ్మాయిని మాత్రమే దే ఆర్ సెండింగ్ ఇట్ టు ద హాస్పిటల్స్ అండి, అంటే ప్రాబ్లం ఉంటే అని. బట్ అబ్బాయిలు వాళ్ళకి ఇది ఒక ఇష్యూ ఉంటుంది, అయ్యో మేము మొగళ్ళు మాకే ఉంటుందిలే అని ఫీల్ అయిపోతారు. కానీ ఇష్యూ ఏదైనా ఎదర్ సైడ్ ఉండొచ్చు. సో ఇద్దరు వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుందని ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది. యా, సో క్లైమాక్స్లో ఏమన్నా దానికి సో విరుగుడు ఏమన్నా? యా, ఒక మంచి వాయిస్ ఓవర్ ఉంటుందండి. యూ విల్ ఆల్ కనెక్ట్ విత్ దట్. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విక్రాంత్ గారు, సో Hi. హాయ్ అండి. సో స్పార్క్కి అండ్ సంతాన ప్రాప్తికి సమ్ గ్యాప్ ఉంది మీకు లైక్ ఫిలిం పరంగా, అంటే ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అండ్ వై యూ చూస్ ది స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? గ్యాప్ అనేది మెయిన్. మంచి స్క్రిప్ట్ పిక్ చేసుకోవాలి స్పార్క్ తర్వాత, అది ఒకటి. రెండోది కొంచెం నా మీద నేను వర్క్ చేసి నాలో ఉన్న యాక్టర్ని ఎక్స్ప్లోర్ చేసుకొని బేసిక్గా కొంచెం కొన్ని స్టేజ్ షోస్ చేసి కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాక దెన్ ఐ స్టార్ట్ లిసనింగ్ టు స్క్రిప్ట్స్ యాక్చువల్గా. అండ్ ఈసారి ఏమనిపించిందంటే లెట్స్ లిసన్ టు సంథింగ్, లెట్స్ డూ ఎ మూవీ దట్ హ్యాస్ సమ్ వాల్యూ టు ద సొసైటీ. ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలి అన్నట్టు అనిపించింది. ఒక రిలేటబుల్ స్క్రిప్ట్ తీసుకోవాలి అలాగా. సో ఆ ప్రాసెస్లో నేను చాలా విన్నానండి, ఒక 100+ మేబీ 200 విన్నప్పుడు నాకు ఫస్ట్ వినగానే ఐ వాస్ కంప్లీట్లీ సోల్డ్ అనిపించింది ఈ స్క్రిప్టే అనమాట యాక్చువల్గా. సో అందుకని తీసుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రతి పాయింట్ చూస్తుంటే. అరే ఈసారి ఏదో కొంచెం కొత్తగా ఉండబోతుంది విత్ కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి అనిపించింది. హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. Thank you. అండ్ శ్రీధర్ గారు,